ఓం శాంతి. సంకల్పం నుంచే సృష్టి తయారవుతుంది. ఈరోజు ఒక నిశ్చయానికి వద్దాం. ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనం ఇలా అనకూడదు, దీనివల్ల 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 నాకు ఇలా జరిగింది అని. వీరి వల్ల నాకు బాధ కలిగింది, వీరి వల్ల నాకు కోపం వచ్చింది, వీరి వల్ల నాకు ఆందోళన కలిగింది. ఈ మాటల అర్థం ఏంటంటే పరిస్థితి వల్ల నా మనసు సరిగ్గా లేదు అని. మనపై ఎవరైనా కోపం తెప్పించగలరా? మీలో ఎవరైనా కోపగించుకునేలాగా చేయగలరా? మరి అప్పుడు మనం ఆ వ్యక్తి కోపం తెప్పించాడని ఎందుకంటాం? అతను అలాగే పనిచేశాడు, అందుకే నాకు కోపం తెప్పించాడంటాం. ఈ యొక్క ఈక్వేషన్ సరైనదేనా? మరి ఈ ఈక్వేషన్ ఏంటి? ఆ వ్యక్తి అలా పనిచేశాడు, సరే. కోపం ఎవరికొచ్చింది? కోపగించుకుంది ఎవరు? అది నేనే చేశాను కదా. ఈరోజు ఒక విషయాన్ని ఒక్కసారి పక్కా చేసుకుందాం, ఖరారు చేసుకుందాం. ఇంకెవరిపైనో వేలెత్తి చూపిస్తూ వారిని మన మనసు యొక్క స్థితికి బాధ్యులుగా చేయకూడదు. వారు ఏది చేయాలో అదే చేశారు. మరి కోపం ఎవరికొచ్చింది? నాకే కదా. ఆలోచిద్దాం. ఒకరు చేయడం వల్ల నాకు కోపం రావడం ఏంటి? ఓం శాంతి.